డాకు మహారాజ్ అంటూ సంక్రాంతికి వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు నటసింహానందమూరి బాలకృష్ణ గారు. అదే విధంగా ఆయన మరియు కొంతమంది డైరెక్టర్లతో కొన్ని కాంబినేషన్ కిరాక్ ఎక్కిస్తాయి. అటువంటి కాంబినేషన్ బోయపాటి బాలయ్య మరియు గోపీచంద్ మల్లేని బాలయ్య. ప్రస్తుతం బాలయ్య గారు వీరసింహారెడ్డి అనే ఒక సినిమాని గోపీచంద్ మల్లేన్తో చేశారు. తరువాత ఒక సినిమా ఉంటుందని అందరము అనుకున్నాము, కన్ఫర్మ్ కూడా అయింది. ప్రస్తుతం గోపీచంద్ మల్లేన్తో నటసింహానందమూరి బాలకృష్ణ గారు NBK 111 సినిమాని చేయబోతున్నారనే వార్త బయటికి వచ్చేసింది. దీనికి సంబంధించిన కథ 2 కాలాలకు సంబంధించిందిట. అంటే ఆదిత్య 369 లో లాగా టైం ట్రావెల్ ఉంటుందేమో అని ఊహాగానాలు బయలుదేరినాయి. ఇదే ఉంది రచ్చ. గోపీచంద్ మల్లేని బాలయ్య అంటేనే ఫుల్ మాస్ మీల్స్. అటువంటిది ఇప్పుడు 2 కాలాలకి ముడిపడిన చరిత్ర సినిమా. ఇంకా చెప్పేదే ఉంది, చెడామడ చీల్చి చెండాడటమే బాక్స్ ఆఫీస్ ని అని అర్థమవుతుంది. ఇక ఫ్యాన్స్ ఈ వార్త విన్నప్పటి నుంచి నిద్రలు పట్టడం లేదు. ఇప్పుడెప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి, కథేమిటి, మరియు హీరోయిన్ ఎవరు, ఇక మిగిలిన నటీనటులు ఎవరు, మ్యూజిక్ ఎవరు, తమన, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ధ, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. వీరి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ చేసేస్తున్నారు, సినిమా మాత్రం 2 కాలాలకి సంబంధించిన సినిమా. అంటే ఇద్దరు బాలకృష్ణలో ఉంటారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ద్విపాత్రాభినయం ఇక దున్నేయడమే. నటసింహానందమూరి బాలకృష్ణ గారు సెప్టెంబర్ 25వ తేదీ మన ముందుకు రాబోతున్నారు. అఖండ 2 తో బాలయ్య బోయపాటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ పాన్ ఇండియా మూవీ అఖండ 2. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మనకి రాబోతున్న సినిమా గోపీచంద్ మల్లేన్తో. సో సినిమా కూడా టైం ట్రావెల్ సినిమా అని డిసైడ్ చేస్తున్నారు. సో ఇంకా చెప్పేది ఏముంది, రికార్డు ముక్క మిగలదు, రాసి పెట్టుకోండి పక్కా ఫ్యాన్స్. నో రెస్ట్ 2026లో కూడా